నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు మన క్లియర్ కట్ అనాలిసిస్లో కేస్ స్టడీస్ నుంచి ప్రముఖ అనలిస్ట్ వికాస్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. వికాస్ గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? మీ సర్వేలు కానీ మీ స్టడీస్ కానీ ఎట్లా జరిగినాయి అసలు దీని మీద పొలిటికల్గా? సార్ ఆల్ గుడ్, అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడైతే ఒపీనియన్ పోల్స్ అండ్ గ్రౌండ్లోనైతే ఫీల్డ్లో పిల్లలు తిరుగుతున్నారు, ఓకే, స్టూడెంట్స్ తిరుగుతున్నారు. ఇంకా అవుట్పుట్ రావాలంటే ఇంకా ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 70-80% కంప్లీట్ అయిన దాన్ని బట్టి మీరు రిపోర్ట్ చెప్తున్నారు అనుకో. ఎంత ఓవరాల్గా ఎంతమంది పని చేస్తున్నారు మీకు? సార్ అరౌండ్ 200 to 300 పీపుల్ ఉంటారు. 200-300 పీపుల్ అంటే రిక్వైర్మెంట్ బేసిస్లో తీసుకుంటాము. నెక్స్ట్ అంటే ప్రముఖంగా మనం ఏంటంటే ఇప్పటికి శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలు రానున్నాయి. మనం ముఖ్యంగా లోక్సభ ఎన్నికల గురించి ఈ సర్వే గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు అంటే ముందు ఇండియా వైజ్గా చేసేదానికన్నా ముందు ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ప్రస్తుతానికి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందా లేదంటే బీజేపీకి ఉంటుందా? ఇప్పుడు లేదు, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉండే అవకాశం ఉందా అంటే పార్లమెంట్ లోక్సభ స్థానాలకు సంబంధించి? సార్ లాస్ట్ టైం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే. అండ్ లోక్సభ ఎలక్షన్స్లో గిట్ట కాంగ్రెస్కి మాక్సిమం సీట్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. ఓకే, సింగిల్ డిజిట్లో ఉన్నది, లైక్ 9 పార్లమెంట్ గెలవడానికి ఛాన్స్ ఉన్నది. ఓకే. అండ్ బీజేపీ పికప్ అవుతుంది. డౌన్ఫాల్ ఆఫ్ బీఆర్ఎస్ చాలా ఎక్కువ ఉన్నది. చాలా పార్లమెంట్లో ఈ నాకు తెలిసినంత వరకు మాకున్న అంచనా ప్రకారం ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయేలోపు కొన్ని పార్లమెంట్ తుడిచికట్టుకోవే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే కనిపించకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో. సో మనకి కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కొంత జోష్ వచ్చిందని అందరూ అనుకున్న మాట వాస్తవమే. కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ వీళ్ళు మాక్సిమం అంటే 12 నుంచి 15 సీట్లు గ్యారంటీగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట. కానీ ఎందుకు సింగిల్ డిజిట్కి పరిమితం అని చెప్తున్నారు? ఎట్లా సార్? అంటే ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు సింగిల్ డిజిట్లో ఉన్నారు, బట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి మేజర్గా ఏంటంటే క్యాండిడేట్ సెలెక్షన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్కి వచ్చేంత వరకు మనం క్యాండిడేట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది లీడర్షిప్ బేస్డ్ పార్టీ, బీజేపీ అనేది కార్యకర్తలకు సంబంధించిన పార్టీ. బీజేపీ ఆడ బలంగా ఉందంటే బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు. కాంగ్రెస్ అంటే అక్కడ లీడర్ని సెలెక్ట్ చేసే దాన్ని బట్టి వాళ్ళ విన్నబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ కనుక ప్రాపర్గా ఉండి వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసుకోగలిగితే నిజంగా వాళ్ళు 12 to 13 గెలవడానికి ఆస్కారం ఉన్నది. ఇక్కడ అంటే ప్రధానంగా ఇక్కడ వాళ్ళు అనుకుంటున్న 12 to 15 అనుకున్నారు. సో ఏ సెగ్మెంట్స్లో వాళ్ళు ఎక్కువ కొంచెం బలంగా ఉన్నారు, ఏ సెగ్మెంట్స్లో డల్ ఉన్నారు అసలు? సార్ యాక్చువల్లీ కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మహబూబ్ నగర్లో వాళ్ళకి ఎడ్జ్ బలంగా ఉన్నారు. ఓకే. ఒకవేళ క్యాండిడేట్ సెలెక్షన్ కావచ్చు, వేరే రకరకాల ఈక్వేషన్స్ ఏమన్నా సూపర్నేటివ్గా వెళ్తే అక్కడ ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మిగిలిన సెగ్మెంట్లో దే హ్యావ్ టు ఫైట్ విత్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇప్పుడు నిజామాబాద్ లాంటి పార్లమెంట్లో బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఒకటి అరవింద్ గారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం మోడీ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ. మోడీ చరిష్మా అనేది కొంత యాక్సెప్టబిలిటీకి దగ్గరగా ఉంటుంది. కరీంనగర్ లాంటి సెగ్మెంట్లో గిట కొంత ఛాన్స్ ఉన్నది, ఛాన్స్ తీసుకుంటే కరీంనగర్ కాంగ్రెస్ ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే. ఓవరాల్గా ఉన్న 17 సెగ్మెంట్లలో బీజేపీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ ఎన్ని ఉంటాయి? సార్ బీజేపీ అయితే ఇప్పుడున్న పొజిషన్లో బీజేపీ కంఫర్టబుల్గా ఉన్నాయి రెండే, నిజామాబాద్ అండ్ కరీంనగర్. ఓకే. అంటే కొంత కంఫర్టబుల్గా ఉన్నది. చేంజ్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు ఈక్వేషన్స్. ఓకే. అండ్ ఆదిలాబాద్లో కొంత కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, సికింద్రాబాద్లో గిట కొంత కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, కిషన్ రెడ్డి గారి గిట కొంత టఫ్ నడుస్తున్నది. అట్ ద సేమ్ టైం మహబూబ్ నగర్, చేవెళ్ళ ఈ సెగ్మెంట్ ఒకవేళ వాళ్ళు ట్రై చేయాలనుకుంటే భువనగిరి అండ్ జైరాబాద్ వాళ్ళు ట్రై చేయొచ్చు బీజేపీ. రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు చర్చ నడుస్తుంది ఏంటంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళినప్పుడు సో ఎంఐఎం పార్టీ నేతతో కూడాను ఆయన ఫోటో దిగి ఆ ఫోటో వైరల్ అయింది. సో ఇప్పుడు ఓల్డ్ సిటీలో నాంపల్లి ఆ ప్రాంతాల్లో ఈ హైదరాబాద్కి సంబంధించిన సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందా? సార్ యాక్చువల్లీ కాంగ్రెస్ అయితే డైరెక్ట్గా ఎంఐఎం ఎదుర్కోలేదు. హైదరాబాద్ పార్లమెంట్ లాంటి సెగ్మెంట్లో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ కావాలి. ఓకే. ఎంబీటీని వాళ్ళు ఎంబీటీ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారని మాకు తెలుసు. ఓకే. అండ్ కొద్ది రోజులలో అది బహిర్గతం అవుతుంది. ఎంబీటీ అండ్ కాంగ్రెస్ విల్ బి అలయన్స్ ఇన్ హైదరాబాద్ పార్లమెంట్. ఓకే. కాకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంబీటీ సింబల్ తోటి పోతే వాళ్ళకి మైనస్ అవుతుంది, కాంగ్రెస్ సింబల్ తోటి వాళ్ళు వెళ్ళాలి.
అంజదుల్లా ఖాన్ క్యాండిడేట్ అవుతాడా, అమనుల్లా ఖాన్ క్యాండిడేట్ అవుతాడా, ఎంబీటీ క్యాండిడేటే ఉంటాడు. కానీ సింబల్ మాత్రం కాంగ్రెస్ ఉంటే అక్కడ ఛాన్స్ ఉన్నది వాళ్ళకి. అండ్ బీజేపీ నుంచి గిట్ట అక్కడ కొంత వర్కౌట్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇండియా కూటమికి సంబంధించి దేశంలో దాదాపుగా 400 ఎంపీ స్థానాలని అగనిస్ట్ బీజేపీ అట్లా నిలబెట్టాలి, ఈ 400 స్థానాలు గెలిపించాలి బీజేపీకి ఆపోజిట్గా అని చెప్పేసి ఇండియా కూటమి కొంత బలంగా ఉన్నప్పటికీ కూడాను ఈసారి ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది? మనం ఇండియా కూటమి మనం కనుక చూస్తే 2014లో కాంగ్రెస్ సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళింది. చిన్న చిన్న పార్టీస్ తో ఫ్రెండ్షిప్ చేసి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళింది. ఈవెన్ 19లో గిట గ్రాండ్ అలయన్స్ లాగా కనిపించింది, కానీ అంత ప్రాక్టికల్ గా అది అంత వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకు చూస్తుంది అని అంటే బీజేపీని ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఎదుర్కోలేదని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అండ్ వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ గ్రాండ్ అలయన్స్ ద్వారా బీజేపీని ఎదుర్కోవచ్చు అన్న కాన్సెప్ట్ వీళ్ళది. రైట్. సో ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుందా కాదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. అంటే ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే బీజేపీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ మొన్న మేము చేసిన సర్వే బిఫోర్ రామ్ మందిర్, అంటే రామ్ మందిర్ ఎఫెక్ట్ కాకంటే ముందు మేము క్యాలిక్యులేట్ చేసింది 358. ఓకే. అండ్ ఇందులో ఎడ్జ్లో ఉన్నాయి ఒక 10 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఎడ్జ్లో ఉన్నాయి, అంటే బిలో 5%. బిలో 5% గెలిచేది 10-15 వరకే ఉన్నాయి. అండ్ కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 140. అంటే అట్లా చూసుకున్నా సరే దాదాపుగా 340 నియోజకవర్గాల్లో పక్కాగా క్లియర్ కట్గా కొడుతుందనే అవకాశం ఉంది. అవును సార్. ఇప్పుడు ఇక్కడ మనం 2019 చూస్తే ఎన్డీఏ అలయన్స్ కి 353 వచ్చినాయి. అందులో 303 ఓన్లీ బీజేపీ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న 358లో బీజేపీకే 340 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎందుకు అంటే ప్రముఖంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మోదీ గవర్నమెంట్ మీద కొంత అగనిస్ట్ ఉందని చెప్పేసి దేశమంతా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నల్ల చట్టాలు కానివ్వండి, మొన్న మనకి ఇక్కడ మణిపూర్లో జరిగిన ఘటనలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి అంటే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ కొడుకు కారుతో రైతుల గురించి చంపేసిన సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అట్లా కాకుండా అంబానీని అదానీని మాత్రం ఇలాంటి వాళ్ళని మాత్రమే మోడీ పెద్దవాళ్ళని చేస్తున్నారు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి జరుగుతుంది. అంటే దాదాపుగా 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. అట్లాగే ప్రతి ఇంటికి 15 లక్షల అకౌంట్లు వేస్తానన్నారు, అది కూడా రాలేదు. అంటే ఇలాంటివన్నీ ఉన్నా సరే 340 సీట్లు 355 సీట్లు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అసలు? సార్ ఒకటి బేసికల్గా మనము పీపుల్ మైండ్ సెట్ చూస్తే తెలంగాణ కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆటోక్రటిక్ ప్రయారిటైజ్ చేస్తారు. ఆటోక్రటిక్ ఓటింగ్ అనేది ఉంటుంది. మన వాళ్ళు చరిష్మా చూసి మేనిఫెస్టో ఉంటుంది, కానీ ఎంతమంది చదువుతారు? మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎంతమంది చదువుతారు మేనిఫెస్టో? లేదా ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు, జస్ట్ బ్లాంక్ అది. యాక్చువల్లీ మన ఇండియన్ కల్చర్ ఏంటంటే ఆటోక్రటిక్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మోడీ అనే వ్యక్తి మనం చూసుకుంటే ఆయనకు ఆటోక్రటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆటోక్రటిక్ ఉన్నాయి, కొంత లీడర్షిప్ ఉన్నది, చెరిష్మెటిక్ ఫేస్ ఉన్నది, యాక్సెప్టబిలిటీ ఉన్నది. సో ఆ దృష్టిలో ఎలక్షన్ అనేది మోడీ ఇప్పుడు మొన్న 23 ఎలక్షన్ ప్రో కేసీఆర్ అండ్ యాంటీ కేసీఆర్ ఎట్లయితే జరిగిందో ప్రో మోడీ యాంటీ మోడీగా గిట్ట ఎలక్షన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ లా మోడీకి వేయాలన్నా వద్దా అని ఆలోచించిన వాళ్ళు ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి ఎవరు కనిపించినప్పుడు మోడీకి షిఫ్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా అంటే నేను అనేది ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పుడు ఉన్న కర్ణాటకలో ఏదైతే బీజేపీ అధికారంలో ఉందో మన రీసెంట్గా 2023లో ఓడిపోవడం. సో ఇప్పుడు కర్ణాటక కానివ్వండి, తెలంగాణ, తమిళనాడు కూడా బీజేపీ అగనిస్ట్. సో ఆంధ్రప్రదేశ్, కేరళ, ఈ 5 రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కొంత కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడున్న ఎంపీ సీట్లు ఏవైతే దాదాపుగా 100 ఎంపీ సీట్లు పైచిలకు ఇవన్నీ కూడాను కాంగ్రెస్కి వచ్చే అవకాశమే ఉంది. దట్టు దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. బట్ వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి అవకాశం ఉంది కదా, బట్ ఎందుకని 144కే పరిమితం అని చెప్తున్నారు? సార్ ఇక్కడ ఏంటంటే మనం బీజేపీది ఎప్పుడు దక్షిణ భారత్కి రావాలని వాళ్ళ డౌన్ సౌత్ ఎక్స్పాన్షన్ అని వాళ్ళది ఒక పాలసీ ఉంటుంది. అండ్ వాళ్ళని ఇప్పుడు మనము సింపుల్గా చూస్తే కేటీఆర్ లాంటి వ్యక్తి బీజేపీ ఒక పెద్ద రీజనల్ పార్టీ, ఆల్ ఇండియా రీజనల్ పార్టీ, అంతే తప్పితే ఆల్ ఇండియా పార్టీ కాదు అన్న యాంగిల్ వాయిస్ చెప్తారు. అండ్ సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి బీజేపీకి సెట్ బ్యాక్ ఎక్కడ అంటే సౌత్ ఇండియాలో మనకు కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఒక లౌకికవాదం కావచ్చు, సెక్యులరిస్టిక్ భావజాలాలు ఉంటాయి. ఒక రిలీజన్ అనేది ప్రైమరీ ఫ్యాక్టర్ గా ఉండదు సౌత్ ఇండియాలో. ఇంకొకటి బీజేపీ చేసిన మిస్టేక్ అంటే రావడానికి హర్డల్ అదొకటి అయితే, బీజేపీ చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయదు. అది వాళ్ళకి మేజర్ ప్రాబ్లం. వాళ్ళు దాన్ని కనుక సార్ట్అవుట్ చేసుకుంటే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటక తీసుకున్నాము,
యడ్యూరప్ప పికప్ అవుతున్నాను, యడ్యూరప్ప ఇండివిజువల్గా వెళ్తున్నాడు అని అతను తీసేసినారు. అతను తీసేసి బసవరాజ్ బొంబాయిని పట్టుకొచ్చారు. కాన్సిక్వెన్సెస్ మీరే చూసినారు, 23 ఎలక్షన్లో ఎట్లా ఓడిపోయింది. సో ఇట్లాంటివి అంటే ఇప్పుడు బీజేపీ ఎవరైతే ముందుగా వస్తున్న నేత, సింగిల్ గా వచ్చే నేతని ముందుకు పోనివ్వాలంటారా? ముందుకు పోనీయదు డెఫినెట్లీ. డెఫినెట్లీ. కానీ ముందుకు పోనిస్తే దాదాపుగా అతను ఒక్కడే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటది కదా. అంటే ఇక్కడ ఏంటంటే సార్, బీజేపీలో మీకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, కార్యకర్తల పార్టీ అని అంటారు దాన్ని. బీజేపీని కార్యకర్తల పార్టీ అని అంటారు. ఎందుకు అని అంటే లీడర్ అనేటోడు ఇండివిజువల్ వెళ్ళాడు, పార్టీని తీసుకుని వెళ్తాడు, కాకపోతే ఫేస్ కనిపించదు. కానీ మోడీ విషయంలో ఇండివిజువాలిటీనే జరిగింది కదా. అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, కార్యకర్తగా ఉన్న మోడీ ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు మోడీ సింగిల్ గా ఆయన ఒక్కడే ఆయన సొంత పోకళ్ళు వెళ్ళినట్టే కదా. ఇప్పుడు ఆఫ్టర్ మోడీ బీజేపీలో బలమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం మనం, చెప్పండి. అది ఫ్రాంక్లీగా చెప్పాలంటే అదైతే కష్టం. అంటే మోదీకి సంబంధించినంత వరకు అతను సింగిల్ గా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు. సెంట్రల్ బట్ మిగతా వాళ్ళందరికి సౌత్ ఇండియాలో చూసినట్లయితే ఏదైతే సౌత్ ఇండియాలో ఉందో సౌత్ ఇండియాలో గ్రూపులుగానే వెళ్ళాలని చూస్తారు. బట్ ఇప్పుడు మోడీ విషయంలో కరెక్ట్ అయింది, మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు రాంగ్ అవుతుంది సార్? ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కాన్ఫ్లిక్ట్, మాకెక్కడ థ్రెట్ అవుతారో అన్న వాళ్ళ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇండివిజువల్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయరు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సౌత్ నుంచి కంప్లైంట్స్ ఎక్కువ పోతాయి, నార్త్ ఇండియాలో పెద్ద పట్టించుకోరు. ఏ తేరా టెరిటరీ, ఏ మేరా టెరిటరీ అన్న కాన్సెప్ట్ లో పని చేసుకుంటారు. అండ్ స్టేట్ ప్రెసిడెంట్కి వచ్చేటప్పటికి సమ్ డిఫరెంట్ మెకానిజంలో వాళ్ళు రిక్రూట్ పోస్టింగ్ ఇస్తారు కాబట్టి అది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. మన దగ్గర ఏంటంటే ఇక్కడ అతను వెళ్ళి కంప్లైంట్ చేయడం, అక్కడ అతను బండి సంజయ్ విషయంలో మనమే చూసినాం కదా, అతను ఉంటే ఏమంటారు సింగిల్ వెళ్తున్నాడనే కదా, సోలో వెళ్తున్నాడని కంప్లైంట్ చేసినారు. కాకపోతే అంటే బండి సంజయ్ ని తప్పించడానికి కారణం కూడా అదే అనుకోవచ్చా, సోలో యాక్షన్ అంటే కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఓకే, అదొకటి ఉన్నది. బండి సంజయ్ తీయడానికి ఎట్లుంటది అంటే కర్నూలు సావుకి 100 కారణాలు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ ఇన్సైడ్ పార్టీలో ఉన్న ఈక్వేషన్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ పార్టీలో గిట కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అతను తీయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైట్. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలోనే క్లియర్ గా తెలంగాణ అంటే కాంగ్రెస్ కి సంబంధించింది, ఎంపీ స్థానాలన్నీ వెళ్తాయి. కేరళ అంటే కాంగ్రెస్ కి సంబంధించి ఇండియా కూటమిలో ఉన్నాయి. తర్వాత తమిళనాడు వచ్చేసి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు, కర్ణాటక వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తారు. కానీ ఆంధ్రాలో మాత్రమే 2-in-1 గా కనిపిస్తుంది, అటా ఇటా అన్నట్లు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక కీలకంగా మారే అవకాశం ఉందా రానున్న జనరల్ ఎలక్షన్స్ లో? యాక్చువల్లీ బీజేపీ వర్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎట్లా చూస్తారంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఓకే, నేను ఢిల్లీలో ఉన్నంత వరకు ఈ రెండు నాతోటే ఉంటాయి. ఓకే, బయట ఉంటారు నాతోటే ఉంటారు, వాళ్ళిద్దరికి ఫైట్ ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే 25 సీట్లు బీజేపీ చేతిలోనే ఉంటాయి. ఓకే, ఓటింగ్ ప్యాటర్న్ లా బీజేపీకి ఎక్కడైనా సీట్లు తక్కువ అయితే టీడీపీని అడగడానికి ఆస్కారం ఉన్నది, వైసీపీకి అడగడానికి ఆస్కారం ఉన్నది. బట్ ఇప్పుడు టీడీపీకి బీజేపీకి పొత్తు ఉండదు అని చెప్పేసి కొంతమంది చాలా మంది బీజేపీ నాయకులే క్లియర్ కట్ గా చెప్పారు, మా పొత్తు మాత్రం జనసేనతోనే అన్నారు. బట్ జనసేన టీడీపీ రెండు అలయన్స్ లో ఉన్నాయి. సో ఇది ఎట్లా చూడొచ్చు మనం అసలు? సార్ ఇక్కడ మీరు పాస్వాన్ మీకు ఐడియా ఉందా? మన బీహార్ లో అతను సెంట్రల్ కి వచ్చేటప్పటికి అతను బీజేపీ తోటి ఉంటాడు, స్టేట్ కి వచ్చేటప్పటికి లాలూ ప్రసాద్ వాళ్ళ పార్టీతో ఉంటాడు. సో అట్లాంటి ఈక్వేషన్ ఏదైనా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనం మేనేజ్ చేస్తుండొచ్చు. బట్ బీజేపీ ఏపీ పాలిటిక్స్కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఈక్వేషన్స్ లో వాళ్ళు అంత టైం కానీ అంత ఇంట్రెస్ట్ కానీ చూపిస్తారని అనుకోదు. ఎందుకంటే 25 సీట్లు వీడు గెలిచినా వాడు గెలిచినా నాతోటే ఉంటారు అనుకుంటారు కాబట్టి. సో వాళ్ళు ఏపీ పాలిటిక్స్ ని కంప్లీట్ గా అంటే బేసికల్ గా నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు. ఓకే, ఇప్పుడు జనసేనకి సంబంధించి 16%, 25%, 20% కొంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది రానున్న జనరల్ ఎలక్షన్స్ లో. అట్లాగే షర్మిల వెరీ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆమె ఎఫెక్ట్ రానున్న జనరల్ ఎలక్షన్స్ లో ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? మొన్న మేము తీసుకున్న రిపోర్ట్స్ లో 25 సీట్స్ లో టీడీపీకి 15 ఇచ్చినాము, వైఎస్ఆర్సీపీకి 10 ఇచ్చినాము. ఓకే, కానీ షర్మిల గారు జాయినింగ్ వల్ల 3 to 4% కనుక డ్యామేజ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎవరికి డ్యామేజ్ అవుతుంది? వైఎస్ఆర్సీపీకి ఒక 3 to 4% ఎవ్రీ కాన్స్టిట్యున్సీస్ లలో డ్యామేజ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇట్లా ఈ డ్యామేజ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 6 పార్లమెంట్స్ ఇటు షిఫ్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి వన్ మోర్ ఇక్కడ చర్చ నడుస్తుంది ఏంటంటే, ఎలాగో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంటే కనుక కాంగ్రెస్ తో వైఎస్ఆర్సీపీ పొత్తులో ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తో అలయన్స్ చూడడం వల్ల వాళ్ళకి ఏం యూజ్ లేదు కదా. టీడీపీనే బీజేపీనే న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తాడు జగన్. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, లీడర్షిప్ లేదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏపీలో వాళ్ళు రావడానికి కొంత టఫ్ టైం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏపీలోకి వెళ్ళరు, వాళ్ళని కాదు బీజేపీకి వెళ్ళదు. సో ఇట్లాంటి ఈక్వేషన్స్ వల్ల అది కాంగ్రెస్ తోటి జగన్ వెళ్ళడం
పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. అంటే అతను పట్టించుకోవడం అనుకుంటున్నా కాంగ్రెస్. బీజేపీ అంటే సెంట్రల్ ఉన్నది, కొంత సపోర్ట్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నేయడానికి బీజేపీకి తెలియకుండానే వేసి ఉంటాడా? ఓకే. సో మనం గతంలో చూసినట్లయితే 2023లో దాదాపుగా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే నార్త్కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఒక తెలంగాణ మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నార్త్ మీద ఎంతవరకు ఉంటుంది? అంటే ఇప్పుడు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది, విగ్రహ ప్రాణప్రతిష్ఠ. సో అవన్నీ నార్త్ మీద ఎంత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది? ఏ రాష్ట్రాలు ప్రధానంగా? సార్ ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం నార్త్ బెల్ట్ అయితే మొత్తం స్వీప్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు పంజాబ్ గురించి చెప్తాను. పంజాబ్ లో మనకు 13 పార్లమెంట్స్ ఉన్నాయి. 13లో లాస్ట్ టైం వీళ్ళు అకాలీదళతో అలయన్స్ ఉండడం వల్ల అకాలీదళ్ 2 వీళ్ళు 2 గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడున్న పొజిషన్లో బీజేపీ సొంతంగా 4 గెలవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ని కలిగి అరెస్ట్ చేయగలిగితే వీళ్ళు 7 వరకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే పంజాబ్ పీపుల్ ఫార్ములాకి అగేన్స్ట్గా బాగా కొట్లాడింది పంజాబ్ పీపుల్. కానీ ఇప్పుడున్న సినారియో కంప్లీట్ చేంజ్ అయింది. ఇప్పుడున్న సినారియోలో స్టేట్ గవర్నమెంట్ పైన యాంటీ ఇన్కమ్ వ్యతిరేకత ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు అక్కడ ఖలిస్తాన్ ఇష్యూ బాగా జరుగుతుంది. అండ్ ఈ డ్రగ్స్ ఒకటి, ఈ 2 ప్రాబ్లమ్స్ వాళ్ళు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు బీజేపీ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఖలిస్తాన్ మూవ్మెంట్ కనుక ఇంకా పెద్ద మొత్తంలో చేస్తే కనుక ఖలిస్తానీ ఉద్యమం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ ఖలిస్తానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను చేయదు, ఎట్టి పరిస్థితి. ఖలిస్తాన్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏంటంటే దేశం నుంచి పంజాబ్ సపరేట్ దేశం కావాలంటారు, వాళ్ళు సపరేట్ దేశం కావాలని అనుకుంటున్నారు. సో బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఇండియన్ అనేవాడు భారతదేశంలోకి వెళ్ళి ఒక పార్టీ మేము ఇచ్చేస్తాం మీరు టెరిటరీ చేసుకోవడం అనడానికి ఎవడు ఒప్పుకోడు. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఖలిస్తాన్కి వచ్చేటప్పటికి లోకల్ పంజాబీస్ కొంత ఖలిస్తాన్ అనే దానిపైన వ్యతిరేకత ఉంటుంది. ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే మన కెనడాలో అక్కడ సెటిల్ అయిన పంజాబీల సిక్ కమ్యూనిటీలో మాత్రమే ఈ ఖలిస్తాన్ ఫీలింగ్ అనేది ఉన్నది. లోకల్లో అక్కడ లేదు. ఓకే. ఇప్పుడు మణిపూర్లో మనం పెద్ద ఎత్తున ఇష్యూస్ చూసాం. అంటే ఎన్నడూ కని విని ఎరుగని ఘటనలు అక్కడ జరిగాయి. సో కానీ ఇప్పుడు బీజేపీకి అక్కడ వ్యతిరేకత బాగా ఉన్నట్లు అనుకోవచ్చా మరి? సార్ మణిపూర్లో 2 పార్లమెంట్స్ ఉన్నాయి సార్. దాన్ని మనం ఇన్నర్ మణిపూర్, అవుటర్ మణిపూర్ అంటారు. టెక్నికల్ గా మాట్లాడితే ఇన్నర్ ఇంఫాల్, అవుటర్ ఇంఫాల్ అంటారు. ఇన్నర్ ఇంఫాల్ మేతి డామినేషన్, అవుటర్ ఇంఫాల్ నాగా అండ్ కుకీ డామినేషన్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎవరితోంటున్నది? మేతి వర్సెస్ కుకీ. ఇప్పుడు కుకీ డామినేటెడ్ ఉన్న పార్లమెంట్ ఏంది? అవుటర్ మణిపూర్. అవుటర్ మణిపూర్ వాళ్ళు గెలుస్తారేమో. ఇన్నర్ మణిపూర్ లో మేతి డామినేటింగ్ ఉన్నారు అండ్ మేతి సార్ విత్ బీజేపీ. సో మీరు ఇన్నర్ మణిపూర్ బీజేపీ గెలవదని ఎందుకు అనుకోరు? ఓకే, డెఫినెట్లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మణిపూర్ లాంటి ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ కానప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ అంటే దీన్ని ఏమన్నా మణిపూర్ లాంటి ఇష్యూ మీద నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి అంటే ప్రతిదానికి అంబాసిడర్ గా చెప్పుకునే వ్యక్తి, సో దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా దాన్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది అసలు? సార్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వాళ్ళ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. మేతితోటి వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది? రిజర్వేషన్ దగ్గర వచ్చింది. బీజేపీ అవుట్రైట్ గా సపోర్ట్ చేసింది. మేతిల్ మా సైడ్ వస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా సపోర్ట్ మేతిల సైడ్ తీసుకున్నారు. అందుకని కదా అంత వైలెన్స్ అయినా కానీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ నుండి ఎందుకు రెస్పాన్స్ కాలేదంటే మేతి సార్విద్యం. ఒకవేళ ఈయన పోయి ఏదైనా చేస్తే అన్నెసరీ అటెన్షన్ దొరకడము, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళ సపోర్ట్లు ఉన్న కమ్యూనిటీస్ మిస్ అవుతారని ఆ ఈక్వేషన్ ద్వారా ఆయన రెస్పాండ్ కాలేదు. రైట్. అంటే ఓవరాల్ గా నార్త్ ఇండియా బెల్ట్ అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తే కనుక ఉన్న ఈ 5 రాష్ట్రాల్లో ఏదైతే దక్షిణ భారతదేశం ఉందో, దక్షిణ భారతదేశంలో ఇండియా కూటమికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంటుందా? ఎక్కువ సీట్లు వస్తాయా లేదంటే బీజేపీకి వస్తాయా? సౌత్ ఇండియాలో మనకు 125 పార్లమెంట్స్ ఉన్నాయి సార్. 125లో మనం కేరళ చూసుకుంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ అని ఉంటుంది. అంటే కాంగ్రెస్ కి సంబంధించిన యూనిట్, లెఫ్ట్ కమ్యూనిస్ట్ కి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి. ఇవి 2 స్టేట్లో కొట్టుకున్నా కానీ బయటికి వచ్చేటప్పటికి ఇద్దరు యునైటెడ్ గా ఉంటారు. ఢిల్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇద్దరు యునైటెడ్ గా ఉంటారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే 18 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి అండ్ దే ఆర్ యాక్టివ్ కేరళలో. అండ్ మాకున్న రిపోర్ట్స్ మాత్రం తిరువనంతపురం ఒకటి బీజేపీకి ఛాన్స్ ఉన్నదని అనిపిస్తుంది. అంటే తిరువనంతపురం మీన్స్ పద్మనాభ స్వామి ఆలయం, అంటే అక్కడ కొంత ఇంటెలెక్చువల్ సపోర్ట్ ఉంది బీజేపీ. ఓకే, ఇంటెలెక్చువల్ దట్టు రిలీజియన్ సపోర్ట్ ఉంది. రిలీజియస్ సపోర్ట్. రైట్. అంటే బీజేపీలో ఒకవేళ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ సీట్లు కేటాయిస్తే కనుక అక్కడ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అసలు? ఆంధ్రప్రదేశ్ ఒక్క పార్లమెంట్. ఓకే.
అండ్ వాళ్ళు ఏమన్నా కొంచెం డైనమిక్ ఆలోచించి ట్రై చేస్తా అంటే ఒక బోల్డ్ స్టెప్ తిరుపతి ఆర్ విశాఖపట్నం తీసుకోవచ్చు. ఓకే, బట్ మోర్ ఆఫ్ దర్ వాళ్ళు అక్కడ ఏపీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఏపీలో తిరుపతి తీసుకుంటే బెటర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు రామ మందిరం కూడా పూర్తయిపోయింది కాబట్టి ఈ ఎఫెక్ట్ అక్కడ వరకు క్యారీ చేసే అవకాశం ఉంది. ఈ 3 months క్యారీ అయినా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా, ఏపీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఏపీలో వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని గిట్ట ఆలోచించారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు గెలిచినా మాతో ఉన్నారు, ఓకే, ఢిల్లీలో మాతోంటే ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకని డిస్టర్బ్ ఎందుకు చేస్తారు? ఎంటర్ కావాలని గిట్ట వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? ఎంట్రీకి గిట్ట వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? అండ్ వీటన్నిటికి సంబంధించి ఈ 4 స్టేట్లు పక్కన పెడితే కొంచెం స్పెషల్గా ఉండే స్టేట్ ఏదైనా ఉందంటే తమిళనాడు. వాళ్ళు వన్ సైడ్ ఇప్పుడు స్టాలిన్ తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా సరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేస్తున్నాడు. సో వాళ్ళు అక్కడ బీజేపీ ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా తమిళనాడు? సార్ ఇక్కడ అన్నమలైకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది గ్రౌండ్ లో. అండ్ వాళ్ళకు ఒక 4 డిస్ట్రిక్ట్స్లలో వాళ్ళు హోల్డ్ పెంచుకున్నారు. ఓకే, 4 డిస్ట్రిక్ట్లలో హోల్డ్ పెంచుకున్నారు. అక్కడ గిట్ట ఏంటంటే క్రిస్టియన్ హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. సో ఆ పోలరైజేషన్ వల్ల ఏమైనా జరిగితే వాళ్ళు ఒక 4 వరకు గెలవచ్చు 39లో అక్కడ. రైట్, అంటే ఓవరాల్గా ఈ 125 ఏవైతే పార్లమెంట్లు ఉన్నాయో లోక్సభ సెగ్మెంట్స్, ఈ లోక్సభ సెగ్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ 25 తీసేస్తే రిమైనింగ్ 100. ఈ 100లో బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? 32 ఛాన్స్ ఉంది. 32 ఛాన్స్. మిగతా 68 కూడా కాంగ్రెస్, ఇండియన్ అలయన్స్. అంటే అది లెఫ్ట్ పార్టీలో ఉన్నవండి, మిగతా ఇక్కడ మీరు అదర్ పార్టీస్ గిట్ట కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఇండియాతో లేదు, ఇండియాతో లేదు. సో బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం వాళ్ళు మాకున్న క్యాలిక్యులేషన్ లో వాళ్ళు 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు అవుట్ సైడ్ ఇండియా అలయన్స్ లో ఉన్నాయి. రైట్, ఎస్పెషల్లీ ఇక్కడ మీకు ఇంకోటి ప్రధానంగా చూసేది ఏంటంటే ప్రతిరోజు నడిచే చర్చ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని వీళ్ళు అంటున్నారు, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి అవకాశం ఉంది హెల్ప్ చేసి? బీఆర్ఎస్ తోటి ఇప్పుడు ఎవరైతే హెల్ప్ తీసుకోరు, బీఆర్ఎస్ తోటి అయితే ఇప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోరు. అంటే బీఆర్ఎస్ తో హెల్ప్ తీసుకునే అవసరం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? వాళ్ళు ఎవరికి చేయరు, ఎవరు న్యూట్రల్గా ఉంటారు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు. టిల్ట్ అయితే సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ సైడ్ టిల్ట్ కావడానికి ఆస్కారం ఉంది. టిల్ట్ అవుతుంది. ఒకవేళ ఏమన్నా ఇవన్నీ తారుమారాయి, రిజల్ట్ అన్ని తారుమారాయి, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి నడిచే అవకాశం ఉంటుంది? లేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ అనేది ప్రైమరీ అని. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం అనాలిసిస్ మొత్తం చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కేస్ స్టడీస్ ఉన్నాయో దాని ప్రకారం చూసుకుంటే ఎన్ని సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి, ఎన్ని సీట్లు ఇండియాకి వస్తున్నాయి, అదర్స్ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఫైనల్? ఇక్కడ ఎన్డీఏకి మాత్రం 358 ఉన్నాయి ప్రెసెంట్ పొజిషన్. ఓకే, రామ్ మందిర్ ఇన్సిడెంట్ అనేది ఒక 10 days పడుతుంది గ్రౌండ్ లో కన్వర్షన్ కావడానికి. ఆ కన్వర్షన్ రేట్ తర్వాత ఫ్రెష్ గా మళ్ళీ చేయవచ్చు. కానీ ఇప్పుడున్న పొజిషన్ లో వితౌట్ రామ్ మందిర్ ఎఫెక్ట్ 358 వితౌట్ ఇండియా అలయన్స్ 140 అండ్ అదర్స్ వచ్చేటప్పటికి 41. ఈ 41 కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్డీఏకి ఇందులో అకాలీదళ్ ఉంది, బిజ్జు ఉన్నారు, బిజ్జు జనతాదళ్ ఉన్నది. బిజ్జు జనతాదళ్ అవుట్ సైడ్ నుంచి ఇండియాకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు అకాలీదళ్ మొన్న ఫామ్ బిల్ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు బయటకు వచ్చేసినారు. మళ్ళీ వాళ్ళు అలయన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్సెప్టెన్సీ లోకల్ యాక్సెప్టెన్సీ ఉంటే వాళ్ళు బీజేపీతో అలయన్స్ వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు వస్తుంది వాళ్ళు బీజేపీతో ఉన్నారు. సో ఏదైనా ఫైనల్ గా మళ్ళీ మోదీనే హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తారు. రైట్, అంటే మీ సర్వే అయిపోవడానికి మరి ఇంకా ఎన్ని రోజులు కొట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే మిడ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. ఓకే, మిడ్ ఫిబ్రవరి సెకండ్ ఫేజ్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చేయచ్చు కదా, ఎగ్జిట్ పోల్ ఇచ్చినట్టు ఇచ్చేయచ్చు. అంతే. సో అది ఖచ్చితంగా ఇప్పుడున్న రిజల్ట్ ప్రకారం అయితే, ఇప్పుడున్న సర్వే ప్రకారం అయితే 358 ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. అలాగే దాదాపుగా 140 పైసలకు అయితే ఇండియా కూటమికి వస్తున్నాయి. సో అదర్స్ కూడా కొంత భాగం ప్రభావం చూపినా సరే ఇంకా ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో ఆ సెకండ్ ఫేజ్ కేస్ స్టడీస్ వాళ్ళు చేస్తున్న ఈ సర్వే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వికాస్ గారితో మనం ఒక అనాలిసిస్కి వద్దాం. సో చూస్తుండండి, అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.